యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మాజీ ప్రధాని 100వ పుట్టినరోజు సందర్భంగా మరి స్వచ్ఛ భారత్ కింద మొత్తం దేశమంతా కూడా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో ఇలా సముఖ్యంగా ఉందంటే కేవలం ఓన్లీ అటల్ బిహార్ వాజ్పేయి గారి ఆశయాలతోటే ఇలా భారతదేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు మరి ఇదే అటల్ బిహార్ వాజ్పేయి గారి ఆశయాలు తీసుకొని ఇలా మొత్తం కూడా భారతదేశం ఓ దిక్కు చైనా గాని, ఓ దిక్కు పాకిస్తాన్ గాని, ఓ దిక్కు బంగ్లాదేశ్ గాని వాళ్ళు చిన్న బిందనమై వాళ్ళ సర్వ జరిపో కానీ మన భారతదేశం మాత్రం ఇలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం కేవలం ఓన్లీ భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి. ఆయన ఆశయాలను ఎంతో మందికి మారుమూల గ్రామాలకు కూడా మరి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొని వచ్చి ఇదే మన బొమ్మల రామానికి సంబంధించి మాషన్పల్లి నుంచి ఆజిపూర్ వరకు కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 7 కోట్ల చిల్లరతోటి విద్యుత్ నిర్మాణం గాని, రోడ్డు నిర్మాణం గాని అనేక గ్రామాలలో మారుమూల గ్రామాలలో కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇటు భాషనగరం గాని, అక్కడ పోతే కలవంతాడు అక్కడ కూడా గాని అనేక రోడ్లు ఇలా మారుమూల ప్రాంతాలలో కూడా రోడ్లు అయినాయి అంటే ఘనత కేవలం ఓన్లీ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయికే దక్కుతుంది. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ తోటి ఇలా భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంది. మరి ఇదే కాంగ్రెస్ నాయకులు మరి రాజ్యాంగం రాసిన మొన్న నిన్న చూసా నేను ఏదో అంబేద్కర్ గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్న బీర్ల గారు మరి ఇదే కాంగ్రెస్ నాయకులు కదా ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కూడా ఇవాళ భారతదేశంలో ఉన్న సుభిక్షంగా ఉన్నారు అంటే అది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే కదా. మరి కాంగ్రెస్ నాయకులే కదా ఒక్కసారి కాదు 2 సార్లు మరి అంబేద్కర్ ను పార్లమెంట్ పోకుండా కట్టడి చేసి ఓడగొట్టింది, కడుగట్టుకొని మీరు కావాలని ఓడగొట్టింది కాంగ్రెస్ నాయకులే కదా. మరి అంబేద్కర్ గారిని మరి గుర్తు తెచ్చుకోవాలి. అడ్డగోలుగా మీరు మాట్లాడితే బాగుండదు. మరి ఇక్కడ బీర్ల గారు గాని, ఇక్కడ ఇదే జిల్లాకు సంబంధించి కుమ్మం అనిల్ గారు గాని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చెప్తున్నాం, ఇదే పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నాం, బిడ్డ మీరు అభివృద్ధి చేయండి. ప్రజలు మీ వైపు మీకు ఇచ్చిన అవకాశం ఇచ్చిరు, మీరు అభివృద్ధి చేయక కేవలం ఓన్లీ పబ్బం గడుపుకోనికే రైతులకు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ రంగురంగుల గ్యారెంటీలు పక్కదారి పట్టియడానికి హైడ్రా తీసుకొచ్చు, హైడ్రా అయిపోయినాక మూసీ తీసుకొచ్చు, మూసీ అయిపోయినాక ఇలా అల్లు అర్జున్ కి తీసుకొని వస్తారు. ఇవంతా కేవలం మీరు ఇచ్చిన గ్యారంటీలు పక్కదారి పట్టియనికనే మీరు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఎక్కడ కూడా గ్రామాలు తిరగనిచ్చే ప్రసక్తి లేదు. ప్రజలే బుద్ధి చెప్తారు, పార్టీ నాయకులు కాదు, ప్రజలే చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తస్మాత్ జాగ్రత్త. పోయి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తొండ పెట్టుకురు, ఖచ్చితంగా మీకు ఆ ఉసురు తలుగుతుంది గ్యారంటీ అని చెప్పి నిశ్చలేస్తున్నాం.